శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. మాతా చేత్తులసీ పితా యది తవ శ్రీవిష్ణుచిత్తో మహాన్ భ్రాతా చేత్యతిశేఖరః ప్రియతమः శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయా త్వదుక్తిసరసస్తన్యేన సంవర్ధితాః గోదాదేవి కదం త్వమన్యసులభా సాధారణా శ్రీరసి. నేటి పాసురం. நோத்துச்சுவர்க்கும் பூகின்ன அம்மனாய் மார்த்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய்முடி நாராயணன் நம்மாள் போத்தப்பறை தரும் புண்ணியனால் பண்டொருநாள் கூத்தத்தின் வாய் விகிந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆர்த்த அனந்தலுடையாய் அருங்கலமே తీర్థమాయ్ వందు తిరవేలోరెంపావాయ్. నేటి గోపిక ఎటువంటిదంటే ఇతర గోపికలకి శ్రీకృష్ణుడంటే ఎంత పాటుపడతారో అలాగే కృష్ణునికి కూడా ఈ గోపిక అంటే అంతటి ప్రీతట. అంతటి సామర్థ్యాన్ని కలిగింది నేటి గోపిక. అందుకే మిగిలిన గోపికలందరూ ఈమెను పురస్కరించుకునే శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నారు. అంతటి సాధన నిష్ఠ ప్రపన్నత్వము కలిగింది నేటి గోపిక. జీవునికి పరమాత్మ యందు తనకున్న పారతంత్రాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నట్లయితే తాను చేయాల్సిన కర్తవ్యం ఏదీ ఉండదు. అటువంటి జ్ఞానం కలిగింది నేటి గోపిక. అందుకే ఈ గోపికకు కూడా నిన్నటి గోపిక లాగానే ఎటువంటి సూర్యోదయ చిహ్నాలను చెప్పదు గోదాదేవి. మరి ఏమని నిద్రలేపుతుంది అంటే నోత్తుచ్చి వర్గం పౌగిన్న అమ్మనాయి, బాగా నోము నోచి స్వర్గాన్ని పొందినది అని. ఇక్కడ స్వర్గము అంటే ఆనందము అని, భగవంతుని యొక్క సాన్నిధ్యం అని కూడా. మనకి ఉపనిషత్తుల్లో ఆనందం అంటే పరమాత్మ అనే చెప్పారు. అటువంటి కృష్ణుని తన దగ్గర కలిగింది అని. అలాగే భగవత్ సాన్నిధ్యము అనే అర్థం ఎలా వస్తుంది అంటే మనకి రామాయణంలో కైకేయి రామునికి 14 ఏళ్ళు వనవాసం అని చెప్పాక రాముడు సీతాదేవిని తనతో రానక్కర్లేదని చెప్పినప్పుడు సీతాదేవి రామునితో యస్త్వయా సహస స్వర్గ నిరయో యస్త్వయా విన, నీ యొక్క సాన్నిధ్యమే నాకు స్వర్గము అని చెప్తుంది. అంటే పరమాత్మ యొక్క సాన్నిధ్యమే స్వర్గము. కాబట్టి ఈ గోపిక కృష్ణానుభవం చేస్తుంది అని చెప్పి బయట గోపికలు చెప్తున్నారు. మరి ఈ గోపిక ఎంత పిలిచినా పలకడం లేదేంటి అంటే ఈ బయటవారి మాటలు ఎంతో భోగ్యంగా ఉన్నాయంట. సంస్రవే మధురం వాక్యం అని ఆమె ఇంకా వినాలి అనే ఆశతోటి వింటూ ఉన్నదంట. అదీకాక నేను దాసకోటిలో చివరి వరుసలో ఉండవలసిన దాన్ని నన్ను పట్టుకుని మీరు అమ్మనాయ్ అంటున్నారే, అంటే అమ్మ అంటున్నారే, ఇది నన్ను నిందిస్తున్నట్లే కదా అని చెప్పి ఆ గోపిక మాట్లాడలేదట. ముఖ్యంగా తన దగ్గరున్న కృష్ణుణ్ణి ఈ గోపికలు ఎక్కడ అడుగుతారో అని చెప్పి ఆమె కనీసం ప్రత్యుత్తరం కూడా ఇవ్వలేదట. అప్పుడు మాత్తమం తారారో వాసల్ తిరవాదార్ అంటుంది గోదాదేవి. అంటే వాకిలి మూసినంత మాత్రాన నోటిని కూడా మూయాల్సిందేనా అని. నాత్తత్తురాయముడి, పరిమళిస్తున్న తులసి మాలికలతోటి చక్కని కిరీటం పెట్టుకున్నాడంటే స్వామి. ఆ తులసి యొక్క పరిమళం మాకు వస్తుంది అన్నారట బయట గోపికలు. స్వామికి తులసి అంటే ఎంతో ప్రీతి. అందుకే స్వామి రుక్మిణీదేవిని పరిణయమాడడానికి విదర్భ రాజ్యానికి వెళ్తుంటే తులసీ గంధం పాంచజన్యస్య నాదః అని రుక్మిణీదేవి ఈ తులసీ గంధంతోటే స్వామి యొక్క రాకను తెలుసుకొన్నదట. మరి లోపలి గోపిక అడిగిందట, ద్వారములన్నీ వేసి ఉంటే స్వామి ఎలా లోపలికి ప్రవేశిస్తాడు అంటే నాత్తత్తుడాయముడి నారాయణన్, ఆయన సర్వత్రా వ్యాపించినవాడు కదా, నారాయణుడు కదా, నీ హరి ఎక్కడా అని ప్రహ్లాదుణ్ణి ప్రశ్నించిన హిరణ్యకశ్యపుడికే అడిగిన చోట దర్శనాన్ని ఇచ్చినవాడు స్వామికి ఎంతో ఇష్టమైన నీకు మాత్రం ఇవ్వడా? కాబట్టి నమ్మాళ్ పోత్తప్పరైతరం, మనం ఆయన స్తుతించినట్లయితే స్వామి మన వ్రతానికి కావలసిన పురుషార్థాన్ని మనకిస్తాడు. అయినప్పటికీ ఆ గోపిక లేవకపోవడంతో పుండియనాల్ పండొరునాల్ కూత్తత్తిన్ వాయు విహింద కుంభకర్ణనం తోత్తు మునక్కే పెరుంతుయిల్ తాన్ తందాను. ఎంతో ధర్మాత్ముడైన రాముడి చేత వధింపబడిన కుంభకర్ణుడట. ఎంతటివాడు స్వామి? మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం, అంటే రక్షించడానికి అతనిపై ద్వేషం లేకుండా ఉంటే చాలు. సుహృదం సర్వభూతానామని రావణాసురుడే వచ్చినా సరే రావణాసురుని రక్షిస్తాను అని చెప్పాడు స్వామి. అలాంటి స్వామి చేతిలో చనిపోయాడట ఎవరు? కుంభకర్ణుడు. ఇది ఎలాంటిదంటే మంచినీళ్ళు త్రాగుదామని తవ్వించిన బావిలో ఒకడు మునిగి చనిపోయాడట. అలాంటి కుంభకర్ణుడికి నీకు ఏమైనా నిద్రపోవడంలో పోటీ వచ్చిందా? వచ్చి అతడు ఆ పోటీలో ఓడిపోయి నీకు తన సంపద అయిన నిద్రంతా ఇచ్చేశాడా అని గోదాదేవి ఆ గోపికతో అన్నదట. ఎందుకంటే రావణాసురుడికి విభీషణుడికి రాజ్యాధికారం వచ్చింది, కానీ కుంభకర్ణుడికి ఎటువంటి రాజ్యాధికారం లేదు. అతని దగ్గర ఉన్న సంపదల్లా కేవలం నిద్ర మాత్రమే. అది ఈ గోపికకి ఏమైనా ఇచ్చేశాడా అని చెప్పి గోదాదేవి ఆ గోపికని అడిగింది. ఆత్త అనందులుడయాయ్,
గొప్పదైన నిద్ర కలిగిన దాన అనేసరికి నేను లేవడం ఒక అరక్షణం ఆలస్యమైతే వీళ్ళందరూ నన్ను కుంభకర్ణుడితో పోలుస్తున్నారేమిటి అని చెప్పి మేల్కొని గబుక్కున రావడం మొదలుపెట్టిందట. గంగాదేవి అప్పుడు తీర్థమాయి వందు తిర అంటే చక్కగా తెలివి తెచ్చుకుని సర్దుకుని తలుపు తీయమనిందట. ఎందుచేతనంటే పూర్వం సుగ్రీవునికి రామచంద్రుడు సీతాన్వేషణ 4 మాసాల తర్వాత మొదలుపెట్టమన్నాడు. గడువు తీరినా సరే అన్వేషణ మొదలుపెట్టకపోయేసరికి సుగ్రీవుని హెచ్చరించమని లక్ష్మణుడిని పంపాడట. అంతఃపురం బయట లక్ష్మణుడి ధనుష్టంకారం విని భయపడ్డాడు సుగ్రీవుడు. అప్పుడు ఆంజనేయస్వామి సలహా ప్రకారం తారను వెళ్ళమన్నాడట. సాప్రస్ఖలంతి మదవిహ్వలాక్షి ప్రలంబ కాంచీగుణ హేమసూత్ర సలక్షణ లక్ష్మణ సన్నిధానం జగామతారా నమితాంగయష్టి. ఆమె సరిగా వస్త్రాలను సర్దుకోకుండా లక్ష్మణునికి కనిపించిందట. నీవు అలా రావాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే లక్ష్మణుడిది నిజమైన కోపం. మాకు ఎటువంటి కోపమూ లేదు నీపైన అని ఆ గోపికను కూడా వీళ్ళ గోష్ఠిలో కలుపుకున్నారట. మాదృశా కించన త్రాణ బద్ధ కంకణ పాణయే విష్ణు చిత్త తనూజాయి గోదాయి నిత్యమంగళం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.